చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారండి? చాలా సంతోషం. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. మంచి ఆరోగ్యాలతో మనల్ని దేవుడు దీవించాడు. అందును బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాము. మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశం ఏంటి అనంటే, మీ బహుమానమును అపహరించేది ఎవరు? ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశం, మీ బహుమానమును అపహరించేది ఎవరు? ముందుగా బహుమానము అనగానే ఏంటి అని మనం ఆలోచన చేయాలి. అది ఆలోచన చేస్తే ఎవరు అపహరించేస్తున్నారు, ఎలా అపహరించేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అపహరణ అంటే తెలుసా అండి? అపహరించటం అంటే మనది మనకు కాకుండా చేయటం, మనది మనకు దక్కకుండా చేయటం, అది అపహరించేయటం. అంటే మనది ఏంటి అని అంటే, మనకు బహుమానం ఉంది. ఈ బహుమానమును అపహరించేస్తున్నారా? ఎవరు అపహరించేస్తున్నారు? ఇంతకీ బహుమానం ఏంటి? సాధారణంగా క్రైస్తవులందరూ కూడా బహుమానం అనగానే దేన్ని ఆలోచనలో తెచ్చుకుంటారు అనంటే, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అంటారు. అంటే బహుమానము అనగానే గర్భఫలము అంటారు. కానీ బహుమానము అనగానే కేవలం గర్భఫలము మాత్రమే కాదు. ఈ బహుమానముకు మరొక డెఫినేషన్ ఏముంది అనంటే, బహుమానము అనగానే పరలోకాన్ని కూడా సూచిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. ఎందుకంటే బహుమానమును అపహరించేది ఎవరు అని మనం అనుకున్నాం కదా, ఇదో అంశాన్ని మనం మాట్లాడుతున్నాం కదా. అసలు బహుమానమును అపహరిస్తారా? ఆ మాట బైబిల్లో ఉందా? అది చూసుకుందాం మనం. ముందుగా కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. ఎలాంటి వారట? బహుమానమును అపహరించేది ఎలాంటి వారు పైన చెప్పాడు. ఇక చివరికి వచ్చేసరికి మనకు చెప్తున్నాడు, మీ బహుమానమును అపహరింపనీయకుడి అని అన్నాడు. ఇంతకీ బహుమానము అంటే మనకందరికీ బహుమానం ఉందా? మరి అది ఎలాంటి బహుమానం అయి ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, ఇది గర్భఫలము మాత్రం కాదు. ఎందుకంటే గర్భఫలము అందరికీ ఇస్తున్నాడా? తన ప్రియులైన వారికే ఇస్తున్నాడు. గర్భఫలాలు లేని వారు లేరా? ఉన్నారు, చాలామంది. ఇది మనకందరికీ సంబంధించినటువంటి విషయం. అందుకే పౌలు గారు అంటున్నారు, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇంతకీ బహుమానం అంటే ఏంటి అని మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో చూడండి ఒకసారి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. పౌలు గారు కూడా ఒక బహుమానము కొరకు ఎదురు చూస్తున్నాడట. బహుమానం అనగానే గర్భఫలము అనుకుంటే పౌలు గారు పెళ్లి చేసుకున్నాడా? లేదు. అంటే ఆయన కూడా ఒక బహుమానము కొరకు ఎదురు చూస్తున్నాడట. అదేంటి అనంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము అన్నాడు. అంటే యేసుక్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపు. మనల్ని దేవుడు పిలిచాడా?
ఈ మాట ఎక్కడ వింటామంటే దాదాపు కొంతమంది సేవకులు అంటారు, ఎందుకంటే నాకు పిలుపు ఉంది కనుక నేను సేవలోనికి వచ్చాను, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని అంటారు. పిలుపు సేవకునికి ఒక్కనికి మాత్రమే కాదు, మనల్ని కూడా దేవుడు చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు అని పేతురు పత్రికలో పేతురు గారు రాస్తారు. అంటే మనలందరినీ కూడా ఒకప్పుడు చీకటిలో మనం ఉంటే, చీకటి అనగానే దేనికి సూచన? పాపమునకు సూచన. ఈ లోకంలో మనం పాపములో ఉన్నప్పుడు వెలుగు అనగానే అది పరిశుద్ధతకు సూచన. బైబిల్లో ఉన్నటువంటి నిర్వచనాలు ఇవి. వెలుగు అనగానే పరిశుద్ధతకు, చీకటి అనగానే పాపమునకు సూచనగా బైబిల్ వర్ణించింది. అంటే ఒకప్పుడు మనం చీకటిలో పాపములో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు, మనందరినీ పిలిచాడు. ఇక ఈ పిలుపునకు ఒక బహుమానం ఉంది అని అన్నాడు. అంటే పిలిచిన వారందరికీ కూడా ఒక బహుమానం ఉంది. ఏంటి ఆ బహుమానము అంటే పరలోకం, దేవుడు ఇచ్చేటటువంటి లోకం. ఆ పరలోకం కోసము పౌలు గారు ఏం చేస్తున్నారట? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము, ఆయన పిలిచాడు, ఆ బహుమానం కావాలి నాకు, ఆ బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. దేవుడిచ్చే బహుమానము నేను పొందుకోవాలి అని పరిగెత్తుచున్నాడట. అప్పుడప్పుడు లోకంలో మనం కూడా చూస్తూ ఉంటాం, బహుమానాలు ప్రజెంట్ చేస్తూ ఉంటారు, బహుకరిస్తూ ఉంటారు. ఎవరికి ఇస్తారు అది? ఏ పని చేయని వాడికి, ఒక దగ్గర ఉన్నవాడికి ఇస్తారా? విజయం సాధించిన వారికి ఇస్తారు కదా బహుమానాలు. ఒక పోటీ పెడితే, ఒక ఆటల్లో కానీ దేంట్లో ఒక పోటీ పెడితే, ఆ పోటీలో విజయం సాధించిన వారికి, గెలిచిన వాడికి కదా బహుమానం. అలా గెలవాలని పరిగెత్తుచున్నాడట. ఎవరు? పౌలు గారు. దేనికోసం పరిగెత్తుచున్నాడు? బహుమానము పొందాలి, నేను ఎలాగైనా నేను బహుమానం పొందుకోవాలి, ఆ దేవుని చేతుల మీదుగా నేను బహుమానం పొందుకోవాలని పరిగెత్తుచున్నాడట. అలా పరిగెత్తే క్రమంలో అంటున్నాడు, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. అంటే పరిగెత్తాలా బహుమానం కావాలంటే? అవును కదండి. రన్నింగ్ పోటీలు పెడుతూ ఉంటారు. రన్నింగ్ పోటీలో 10 మంది పరిగెత్తుతూ ఉంటారు. ఆ 10 మందిలో 10 మందికి బహుమానాలు ఉంటాయా? అందులో మొదట వచ్చిన వాడికే బహుమానం. మరి మొదట రావాలంటే ఏం చేయాలి? ఒకే కాడ ఉంటే సరిపోతుందా? పరిగెత్తాలి, అందరికంటే ముందుగా పరిగెత్తాలి, ఇంకా అందరికంటే ఎక్కువగా పరిగెత్తాలి. దేనికోసం? బహుమానం కోసం. పౌలు గారు అదే చేస్తున్నారు. గురి యొద్దకే పరిగెత్తుతున్నాను నేను. ఎందుకు పరిగెత్తుతున్నాను అని అంటే, నాకు బహుమానము కావాలి. ఆ సందర్భం కూడా ఉందండి. ఒకసారి మరొక మాట చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చూడండి, ఎంత చక్కగా వర్ణించాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం నుంచి, పందెపు రంగమందు పరిగెత్తువారందరూ అన్నాడు. ఇది ఒక పందెం ఉంటుంది, ఆ పందెపు రంగమందు అందరూ పరిగెత్తుతున్నారు అని అన్నాడు. ఇక ఎందుకు పరిగెత్తుతారట? పందెపు రంగమందు పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందును అన్నాడు. ఎంత చక్కగా వ్రాయబడి ఉందండి. లోకంలో జరిగేది కూడా అదే కదా. అందరూ పరిగెత్తుతారు, ముందుగా వచ్చిన వాడికే బహుమానము. పందెపు రంగమందు పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఒక ఉదాహరణ చెప్పాడు, ఆ తర్వాత మనకు చెప్తున్నాడు. ఇదిగో పందెపు రంగమందు అందరూ పరిగెత్తుతారు, కానీ పరిగెత్తుతున్నామా లేదా అన్నది కాదు గొప్ప విషయం. ఇక్కడ బహుమానము పొందామా లేదా అనేదే గొప్ప విషయం. అటువలనే మీరు బహుమానము పొందునట్టు పరిగెత్తాల. మీరు, నేనండి పరిగెత్తుతున్నాను, పరుగులో ఉన్నాను కదా, రేసులో పాల్గొన్నాను కదా, సరిపోతుంది అనుకోకూడదట. బహుమానం ఎలాగైనా పొందాలి అనే ఒక ఆలోచనతోటి పరిగెత్తాలి అని అంటున్నాడు. ఇంకా కిందికి మనం చూడగలిగితే 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును అన్నాడు. పందెమందు పోరాడు వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.
ఎక్కువ లావుగా కావాలనుకోరు, మితముగా భోజనం చేస్తారు. ఏది బలమైన ఆహారమో అదే తీసుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటారట? పందెపు రంగమందు పరిగెత్తువారు మితముగా ఉంటారు, దృఢంగా ఉంటారు, పరిగెత్తడానికి అనుకూలంగా ఉంటారు. వారైతే పందెపు రంగమందు పరిగెత్తువారు అందరూ మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము అన్నాడు. వాళ్ళు క్షయమైన కిరీటం అంటే కనిపించే కిరీటం కొరకు వాళ్ళు పరిగెత్తుతారు, కానీ మనము కనిపించని అక్షయమైన కిరీటం కొరకు మనము పరిగెత్తాలి అన్నాడు. అంటే క్రైస్తవునికి పరుగు ఉందా? పరుగు పందెం ఉందా? ఉంది కదండి. మనము కూడా పరిగెత్తాలట. దేనికోసం అనంటే ఇదిగో బహుమానము కోసం అన్నాడు. ఆ బహుమానం కొరకు మీరు పరిగెత్తాలి. అలా పరిగెత్తడానికి మీరు మితముగా ఉండాలట. మనం ఎవరితో పరిగెత్తాలి మరి? మన పక్కన ఎవరైనా ఉన్నారా పరిగెత్తడానికి? మనకంటూ ఒకడు ఉన్నాడండి పరిగెత్తడానికి, మనతో పాటు రావడానికి ఒకడున్నాడు. వాడు మనం ఎంత పరిగెత్తినా వాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని వెనక్కి లాగి పడేస్తూ ఉన్నాడు. మనం ఎంత ఫాస్ట్గా పరిగెత్తాలనుకున్నా కూడా మనల్ని వెనక్కి గుంజేస్తూ ఉన్నాడు. వాడే సాతాను. మనం ఎంత విశ్వాసములో ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా వాడు ఏదో ఒక ఆటంకంతో మనల్ని ఆ పరుగు పందెంలో గెలవనీయకుండా, పరుగు పందెంలో ముందుకు వెళ్లకుండా మనల్ని వెనక్కి లాగేస్తూనే ఉంటాడు. ఏదో ఒక శోధన పెడుతూ ఉంటాడు, ఏదో ఒక సమస్య తీసుకొస్తూ ఉంటాడు. ఇక నేను బలంగా ఉండాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు ఈ కార్యక్రమం నేను చెయ్యాలి అని మనం ఎప్పుడైతే తలపెడతామో అప్పుడే ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాలి, ఒక మీటింగ్కి వెళ్ళాలి అనుకుంటామో అప్పుడే ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెడతాడు. ఎప్పుడైతే నేను బలపడాలి అనుకుంటామో అప్పుడే మనల్ని వాడు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వానితో మనం పరుగెత్తాలి. ఇప్పుడు మనం జయము పొందుకోవాలి, మనం బహుమానం పొందుకోవాలంటే వానికంటే ముందుగా మనం పరిగెత్తాలి. అంటే వానికంటే ముందుగా పరిగెత్తడం అంటే వాడు ఎలాంటి సమస్యనైనా తెచ్చిపెట్టని మనం దానికి భయపడకూడదు. వాడు ఎలాంటి ఇబ్బందినైనా పెట్టని మనం భయపడకూడదు. మనం ముందుకు వెళుతూనే ఉండాలి. మనం ఎవరిని చూస్తూ వెళ్ళాలో తెలుసా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన పరుగు పందెంలో మనము ముందుకు కొనసాగాలి. అలా ముందుకు కొనసాగితేనే మనం ఏం పొందుకుంటాం? బహుమానమును పొందుకుంటాం. అలా ముందుకు కొనసాగకపోతే మన బహుమానం మనం పోగొట్టుకుంటాం, మనం పొందుకోము. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? నేను జయించి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము అన్నాడు. యేసుక్రీస్తు ఏం చేశాడట? జయించాడా? జయించాడట. ఎవరి మీద జయించాడు మరి? జయం ఎవరి మీద? యుద్ధం ఎవరితో అని అంటే సాతానుతో యుద్ధం. ఈ లోకంలో ఉన్న పాపముతో యుద్ధం. ఈ పాపం పైన జయించాడు, లోకం మీద జయించాడు, సాతానుతో జయించాడు. అలా జయించిన వానికి సింహాసనం ఉంది అన్నాడు. నేను జయించాను, నేను జయించి నా తండ్రితో కూడా తండ్రి సింహాసనమందు కూర్చున్నాను, మీకు ఏ జయము లేదు అన్నాడా? కింద మనకు చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడు కింద? జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఒక షరతు పెట్టేశాడు. నీకు పరలోకం కావాలా? నీకు నా సింహాసనం కావాలా? అయితే నువ్వేం చేయాలో తెలుసా? నేను జయించిన ప్రకారము నువ్వును జయించాలి అన్నాడు. ఈరోజు జయము ఎవరికి ఉందండి? మనకు ఏ యుద్ధం లేదు, ఏ పోటీ లేదు, అసలు మనం జయించాల్సిన పనే లేదు అన్నట్టుగా ఈరోజు క్రైస్తవ్యం ఉందా లేదా? నువ్వు జయించాలి అన్నాడు. మరి ఎవరిని జయించాలయ్యా? ఇదిగో సాతాను జయించాలి, పాపమును జయించాలి, లోక ఆశల మీద నీకు విజయం కావాలి. ఒక మద్యం తాగుతున్నవాడు మద్యం మీద జయించాలి, దానికి లొంగిపోకూడదు. నువ్వు దాన్ని నువ్వు తాగేసి నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకూడదు, జయించాలి. నువ్వు ఒక పాపము నిన్ను ప్రేరేపిస్తున్నప్పటికీ ఆ పాపాన్ని చేయకుండా దాని మీద నువ్వు జయము పొందుకోవాలి.
యేసుక్రీస్తు అందుకేనండి అన్నిటిలో జయించాడు. ఇలా జయించిన వానికే ఏముందన్నాడు? సింహాసనము. ఇలా జయించిన వానికే పరలోకం. ఈరోజు క్రైస్తవులు బైబిల్ పట్టుకున్న వారందరూ కూడా జయిస్తున్నారా? జయం పొందడానికి ముందుకు వెళుతున్నారా? ప్రతిదానికి లోబడిపోతున్నారండి. ప్రతిదానిలో అపజయమే. మందిరానికి రావటంలో అపజయమే. ఏదో ఒకటే ఆటంకం వచ్చేసి అపజయం పాలైపోతారు. దేవునికి సమర్పించుకోవటంలో అపజయం పాలైపోతూ ఉంటారు. ప్రతి విషయంలో, లోకంలో పాపం చేయటం విషయంలో కూడా తన శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవటంలో కూడా అపజయం అండి. ఈరోజు నేను మద్యం సేవించటం దేనికోసం? తన శరీరంలో వచ్చినటువంటి కోరికనే కదా. మరి దాన్ని నువ్వు అణుచుకుంటే నువ్వు జయం పొందుతావు. లేదండి సిచ్యువేషన్స్ అండి అంటారు. సిచ్యువేషనా? దేనికి వచ్చినాయి నీకు సిచ్యువేషన్స్? ఆ సిచ్యువేషన్ను కూడా నీవు జయించలేవా? దాని మీద నీకు జయం వద్దా? మరి ఎందుకు ఇవ్వాలి నీకు పరలోకం? జయము పొందిన వానికే కదా పరలోకం. ఈ లోకాశల్లో పడిపోయి అన్నిటికీ లొంగిపోతే నీకు పరలోకం ఎలా ఇస్తాడు? నీకు బహుమానం ఎలా ఇస్తాడు? ఆ బహుమానము నువ్వు పొందుకోవాలంటే నీకు జయించాలట, జయము కావాలట. అలా జయము కావాలంటే ఖచ్చితంగా ప్రతి విధమైన శోధన మీద మీరు జయము పొందుకోవాలి. అలా జయించిన వాడే ఇదిగో సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు. ఆయన చెబుతున్నాడు, ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు నేను కూర్చున్నాను, మీరు కూడా జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఎంత మంచి మాట అండి. మీరు జయించండి, ఖచ్చితంగా నేను నా సింహాసనమందు అన్నాడు. పక్కన ఇంకో సింహాసనం వేసి కూర్చుండబెడతానని కూడా చెప్పలేదు. ఏమన్నాడండి? జయించిన వాడిని ఏం చేస్తానన్నాడు? నా సింహాసనం అందే కూర్చోబెట్టుకుంటాను నేను. అలా జయించి రావాలి, నాలాగా జయించి రావాలి లోకాన్ని అని అంటున్నాడు. అలా జయించిన వానికి బహుమానంగా దేవుడు పరలోకాన్ని ఇస్తున్నాడు. పౌలు గారు నేను పరిగెత్తుతున్నాను అన్నాడు కదా, మరి బహుమానము కొరకు నేను పరిగెత్తుతున్నాను అన్నాడు కదా. మరి ఏం బహుమానము? ఆయన పరిగెత్తాడా? తుదముట్టించాడా ఆయన పరుగును అని మనం ఆలోచన చేస్తే చాలామంది ఈ పరుగు పందెంలోనికి వస్తారు. పరుగు పందెంలోనికి రావటం అంటే మారు మనసు పొందటం, బాప్తిసం తీసుకోవటం, క్రీస్తును అంగీకరించటం. అప్పుడు వారు పరుగులోనికి వచ్చారు. ఇక పరిగెత్తుతూ పోరాడలేక బలము తగ్గిపోయి బలహీన పడిపోయి అపజయం పాలైన వారు ఎంతమంది లేరండి ఈరోజు? ఎందుకయ్యా అపజయం పాలైపోతున్నావు? ఎందుకు బలహీన పడిపోతున్నావు? బలమైన దేవుని మాటలు నీకు అందటం లేదా? బలమైన దేవుని మాటలు నువ్వు తీసుకోలేకపోతున్నావా? అంతే కదండి. ఆత్మవిశ్వాసం పెరగాలంటే దేవుని మాటలు కావాలి. మనం బలము పొందుకోవాలంటే, ఆత్మ బలంగా ఉండాలంటే ఇదిగో జీవాహారమైనటువంటి దేవుని వాక్యం కావాలి కదా మనకు. ఈ వాక్యాన్ని వింటే బలం పొందుకుంటాం. ఈ పరుగు పందెంలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఎప్పుడు కూడా అలసిపోము, అపజయం పాలు కాము మనం. అలాంటి వాక్యాన్ని మనము స్వీకరించాలి. మరి పౌలు గారి విషయంలో ఒక మాట చూద్దామా? తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. 6-7 వచనాలు. ఆయన చివరిలో నేను పరిగెత్తుతున్నాను అన్నాడు కదా. ఇక పరిగెత్తుతూ ఇక ఆయన జీవితాన్ని ముగించుకునే సమయంలో ఆయన గూర్చినటువంటి ఆయన మాటలు చెబుతున్నాడు. 6వ వచనం, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, నేను మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. ఆయన పోరాడాడు. ఇంకేమంటున్నాడు? నా పరుగు కడముట్టించి తిని. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏం చూసాం మనం? నేను బహుమానము కొరకు పరిగెత్తుచున్నాను అన్నాడు. ఈ పరుగును ఏం చేశాడట? ఆయన కడముట్టించాడట. అంటే కడముట్టించిన వాడికి ఏముంటుంది? బహుమానం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇదిగో నేను పరిగెత్తాను, ఈ పరుగులో నేనేం చేశానంటే నా పరుగును కడముట్టించాను. మధ్యలో ఎక్కడ కూడా నేను బలహీనపడిపోలేదు, ఎక్కడ కూడా నేను తప్పిపోలేదు. అలాగని పౌలు గారికి ఆయన శ్రమలు రాలేదా? ఇబ్బందులు రాలేదా? దేవుని నుండి తొలగిపోవడానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆయన ప్రాణాల మీదకే వచ్చాయి.
దేవుని మాటలు చెబుతుంటే కొట్టారు, తిట్టారు, రాళ్ళతో కొట్టారు, బెత్తములతో కొట్టారు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టాలంటే ఒక దెబ్బతోటే విడిచిపెట్టేయచ్చు. కానీ నేను చనిపోయినా నేను దేవుణ్ణి, అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకు లాభము? నా కొరకు బహుమానం ఉంది కదా. క్రీస్తులో నేను ఒకవేళ కన్ను మూస్తే నాకు బహుమానం ఉంది కదా. బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుతాను, బ్రతుకున్నంత కాలం క్రీస్తు కొరకే బ్రతుకుతాను. చనిపోతే నాకు లాభం. ఈ మాట ఎవరైనా అంటారండి? చనిపోతే ఏమనుకుంటారు? నష్టం అనుకుంటారు, చనిపోతే బాధ అనుకుంటారు. కానీ పౌలు గారు ఏమంటున్నారు? చనిపోతే లాభమా? ఏంటయ్యా నీకు కలిగే లాభం అంటే, ఇదిగో ఈ లోకంలో ఏముందండి, ఈ లోకంలో రోజు పని చేసుకోవటమే, రోజు ఇబ్బంది పడటమే, కాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులతో ఇబ్బంది పడటమే కదండి శరీరంలో ఉండి. ఇవన్నిటి నుండి విముక్తి పొందుతాను, నేను పరలోకాన్ని పొందుకుంటాను, అది నాకు లాభం. ఈ లోకంలో మనకి ఏదైనా లాభం ఉందా? నాకు లాభం వచ్చిందండి 10 లక్షలు అంటాడు. ఆ 10 లక్షలు నీతో పాటు వస్తుందా? అది లాభం ఏంటి? ఇదిగో నేను పరలోకాన్ని పొందుకుంటాను. ఆ పరలోకం నుండి మనల్ని బయటకు పంపివేసేవారు ఎవరు ఉండరు. ఇక ఆ పరలోకం మనకు కొంతకాలమే అన్నట్టుగా ఉండదు, అది ఎల్లకాలం ఉంటుంది, యుగ యుగాలు అక్కడే ఉండిపోతాం. ఆ యొక్క పరలోకము నుండి మనల్ని దూరం చేసేవారు ఎవరు కూడా ఉండరు. ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకాన్ని పొందుకోకుండా ఆటంకపరిచేవారు ఉన్నారు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనల్ని పొమ్మనేవారు ఎవరు ఉండరు. అక్కడ యేసుక్రీస్తు పర్మిషన్ కావాలి మనం ఎక్కడికి పోవాలన్నా. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మనల్ని పంపివేయడు. అంటే అందుకు అంటున్నాడు ఆయన, నాకు చనిపోతే లాభం, ఎందుకంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఇంకా కిందికి కూడా అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆ బహుమానము నాకు మాత్రమే కాదు, నాకు ఇస్తాడు. అలాగే నాలాగా ఎవరైతే పరిగెత్తుతున్నారో, నాలాగా ఎవరైతే జయిస్తున్నారో వారందరికీ కూడా ఈ బహుమానము అనేది దేవుడు ఇస్తాడు అని చెప్తున్నాడు. అంటే మనందరికీ కూడా బహుమానం ఉందా? మనందరికీ కూడా నీతి కిరీటం ఉందా? ఉన్నది. కానీ దాన్ని పొందుకోవాలంటే నువ్వు పరిగెత్తాలి, దాన్ని పొందుకోవాలంటే నువ్వు కష్టపడాలి, దాన్ని పొందుకోవాలంటే నువ్వు ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఆటంకాలైనా వాటికి జడియక నువ్వు ముందుకు వెళితే నువ్వు ఆ బహుమానాన్ని పొందుకుంటావు. ఇక మనం ప్రారంభంలో ఒక వచనాన్ని చదువుకున్నాం కదండి, కొలస్సీలకు రాసిన పత్రిక ప్రారంభ వచనం. అక్కడ ఈ పరలోకాన్ని, అంటే దేవుడు మనకివ్వబోతున్నటువంటి ఆ పరలోకాన్ని, ఆ బహుమానమును అపహరించేస్తారు అని అన్నాడు. ఏంటి? దేవుడు మనకిచ్చే బహుమానమును ఎలా అపహరించేస్తాడు? మనం పొందుకోవలసినటువంటి పరలోకాన్ని ఎవరు తీసుకెళ్తారు, ఎవరు కాకుండా చేస్తారు? అంతే కదండి, ఆలోచించాలా? పౌలు గారు చెప్పారు కదా, మీ బహుమానం ఉంది, ఆ బహుమానం అపహరణకు గురయ్యే అవకాశం ఉంది, మీకు జాగ్రత్త అన్నాడు. ఒకసారి ఆ మాటలు చూద్దామా మళ్ళీ? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. అంటే ఎవరు అపహరించేస్తున్నారు అనేది కొన్ని లక్షణాలు కూడా చెప్పాడు అక్కడ మనకు. ఎవరు అపహరిస్తారు అనగానే మనం ప్రతి విషయంలో సాతానండి, వాడు మనల్ని పరలోకానికి వెళ్ళకుండా చేస్తాడండి అని వాడిని అంటాం. కానీ ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పాడు. ఎవరయ్యా మరి బహుమానమును, ఆ పరలోకమును మాకు కాకుండా చేసేది అని మనం ఆలోచన చేస్తే అక్కడ కొన్ని లక్షణాలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరట? అతి వినయాసక్తుడై, అంటే మనకు పరలోకం, ఆ బహుమానాన్ని అపహరించే వారి లక్షణాలు ఇవి. అతి వినయం అన్నాడు. మొట్టమొదటిది ఏంటి? అతి వినయాసక్తుడై. మనిషికి వినయం ఉండాలండి, అతి వినయం ఉండకూడదు. ఎందుకంటే అతి వినయాన్ని భరించలేరు ఎవరు కూడా. మనుషులకు వినయం ఉండాలే తప్ప అతి వినయం ఉండకూడదు. కానీ ఇక్కడ ఈ బహుమానమును అపహరించే వ్యక్తికి ఏమున్నదట? అతి వినయం. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి అన్నాడు. ఆరాధనలో మళ్ళీ ఏ ఆరాధన? యేసుక్రీస్తు చేసిన ఆరాధన, దేవదూత ఆరాధన. దేవదూత ఆరాధనట. దేవదూత ఆరాధన అంటే ఏంటి? యేసుక్రీస్తు చేసిన ఆరాధన ఏంటి? దేవదూతలు చేసే ఆరాధన ఏంటి? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుకుంటాం. దేవదూతలు ఏమని దేవుణ్ణి పొగుడుతున్నాయి, గాన ప్రతిగానాలు ఏమని చేస్తున్నాయి?
పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాయి. అంటే దేవదూతలు నోటి ద్వారా ఆరాధిస్తూ ఉన్నారు. అంటే దేవదూత ఆరాధన అంటే ఊరక మాట్లాడటమే, పనులేమీ ఉండవు. కానీ యేసుక్రీస్తు చేసిన ఆరాధన ఎలా చేశాడు? స్తోత్రం స్తోత్రం అనుకుంటూ ఉన్నాడా? ఆయన పని చేశాడు, పని చేసి దేవుణ్ణి మహిమపరిచాడు. అంటే పని చేసి కూడా ఆరాధించవచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చేసిన ఆరాధన అనట్లేదు. దేని యందు ఆసక్తి గలవాడై ఉన్నాడట? దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు. ఇదొకటి ఉంది. మళ్ళీ చూచిన దాని గురించి చాలా గొప్పగా చెప్పేస్తారట. నాకు నిజంగా దేవుడే కనిపించాడండి అని అంటారు. నాకు ఇదండి అదండి, చూచిన దాని గురించి గొప్పగా చెప్పుకోవటం దేనికి? మరొక లక్షణం చూడండి. తన శరీర సంబంధమైన మనస్సు వలన. ఎలాంటి మనస్సు ఉందట? శరీర సంబంధమైన మనస్సే. ఆత్మ సంబంధమైన మనస్సు లేదు. ఈ శరీర సంబంధమైన మనస్సు ఎటు తీసుకెళ్తుంది? నరకానికే తీసుకెళ్తుంది. ఆత్మ మీద మనస్సు ఉంచితే పరలోకానికి వెళ్తాం. కానీ శరీరం మీదనే మనస్సు పెడితే అది నరకానికి తీసుకెళ్తుంది. ఈ శరీరం ఎటు తీసుకెళ్తుంది అనుకున్నాం? దీని కోరికలన్నీ తీర్చాలని దీని మీద మనసు పెట్టామనుకో, మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఇది నరకానికే నడిపిస్తుంది తప్ప పరలోకానికి తీసుకెళ్ళదు. అందుకే శరీరం చెప్పినట్టుగా ఎప్పుడు కూడా వినకూడదు. ఆత్మ మనకేది చెబుతుందో ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి మనం ఉండాలి. ఇక్కడ బహుమానమును అపహరించే వ్యక్తికట శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచ్చు. ఉప్పొంగటం అంటే ఏంటండి? గొప్పగా చెప్పుకుంటా ఉంటాడు. నేనండి ఇలాగండి, నేనండి అలాగండి. ఏంటి? దేని గురించి చెప్తున్నావు? ఆత్మ సంబంధ విషయాలా? కాదు. దేని గురించి? శరీర సంబంధమైన మనస్సు వలన. ఇంకా చూడండి, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు శిరస్సును హత్తుకొనని వారు. శిరస్సు ఎవరండి? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు అన్నాడు. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు కదా. అంటే ఈ శిరస్సును హత్తుకొనని వాడు అన్నాడు. అంటే క్రీస్తును హత్తుకొనని వాడు ఉన్నాడా? అంతే కదండి. శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. ఈ లక్షణాలన్నీ ఎవరిలో చూస్తాం మనం? ఇంకెవరండి? సేవకులలో ఇవన్నీ కొంతమంది సేవకుల్లో కనిపిస్తూ ఉంటాయి. శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచ్చు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆత్మ సంబంధమైన మనస్సు ఉండదు. ఇంకా దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి అన్నాడు. అతి వినయం అంటున్నాడు. వంగి వందనాలు చెప్పటమే అతి వినయం. అవునా కదండి? వందనాలని మామూలుగా చెప్పొచ్చు, వంగి వందనాలు కూడా చెప్పొచ్చు. అంటే అతి వినయంతో చెప్పేవారు ఎలా చెప్తారు? వంగి మరీ చెప్తారు వందనాలని. అమ్మో ఎంత వినయమో అనుకుంటాం మనం. అంటే ఇవన్నీ కూడా ఒక సేవకుడిలో కూడా కనిపిస్తాయి. అంటే వీళ్ళు మన బహుమానమును అపహరించేస్తారా? మరి శిరస్సును హత్తుకొనని వాడు అన్నాడు కదా. అంటే క్రీస్తును హత్తుకొనని వారా వీళ్ళు? మన బహుమానమును సేవకుడు ఎలాగండి అపహరించేస్తాడు? నిజంగా ఆలోచించవలసిన విషయం కదా. శిరస్సును హత్తుకొనని వాడు అన్నాడు కదా. ఎలా అపహరించేస్తాడు? సేవకు అసలు పరలోకానికి వెళ్ళాలంటే పరుగు ఉంది అన్నాడు. అనేక శ్రమలు అనుభవిస్తే పరలోకం ఆ బహుమానాన్ని మనం పొందుకోవాలి అన్నాడు. మరి ఏం నేర్పించాలి? ఇప్పుడు మీరందరూ బహుమానం పొందుకోవాలి అని అంటే సేవకుడైన వాడు ఏం చేయాలి? ఇదిగో ఈ మాటలన్నీ కూడా చెప్పాలి కదా. ఇదిగో పరలోకం వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి అని మీకు తెలియచేయాలి కదా. అలా కాకుండా మీరు మందిరానికి మీరు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, మీరు కానుక మాత్రం ఇస్తే సరిపోతుంది అంటే ఎలా ఉంటుందండి? పరలోకం పొందుకుంటాడా? పొందుకోడు. అంటే నువ్వు మందిరానికి రావాలి, దేవుని మాటలు వినాలని చెప్పాలి. మీరు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పర్వాలేదంటే ఏంటి? బహుమానం ఏమైపోతుంది? రాని వారు బహుమానం పొందుకోరు. అంటే అపహరించేసినట్టే కదా. అంటే మందిరానికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని కోసం పని చేయాలి, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనాలి. పరుగు పందెం ఉందయ్యా మనకు, ఈ పరుగులో మనము విజయం సాధించాలి, అప్పుడే మనకు బహుమానం ఉంటుంది అని ఈ మాటలన్నీ ఎవరు చెప్పాలి? సేవకుడే కదా చెప్పాలి. మరి చెప్పవలసిన సేవకుడు చెప్పకపోతే వినే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏమైనా తెలుస్తుందా? అంటే సేవకుడు చెప్పకపోతే బహుమానం ఏం చేసినట్టు?
మనకు కాకుండా చేసినట్టే కదండి. అప్పుడు మీరంటారు మా సేవకుడు మాకు చెప్పలేదంటే. ఇప్పుడు ఎవరు బహుమానాన్ని అపహరించేది ఎవరు? బహుమానం పొందుకోవాలంటే ఏమేం చేయాలి? ఒక మాట చూద్దామా? ఆ పరలోకం పొందుకోవాలంటే ఏమేం చేయాలో. కేవలం రావటం, పోవటం, వెళ్ళటం, రావటం, మనకు వీలైనప్పుడు దేవుని మందిరానికి రావటం, మనకు వీలైనప్పుడు దేవుని కార్యక్రమాలు చేయటం, అలా చేస్తే పరలోకం మనం పొందుకుంటామా? అసలు ఎలా పొందుకుంటాం ఆ బహుమానాన్ని? ఈ విషయాలన్నీ కూడా సేవకుడు చెప్పాలి కదా, నేర్పించాలి కదా, సంఘం ద్వారా చేయించాలి కదా. అలా చేయించే కార్యక్రమాలు ఏమేమి ఉంటాయో చూడండి. దేవుడు మనకు పరలోకాన్ని ఇవ్వాలంటే యేసుక్రీస్తుల వారు రెండవసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అది మత్తయి సువార్తలో 25వ అధ్యాయములో యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, యేసుక్రీస్తుల వారు రెండవసారి వచ్చినప్పుడు జరిగే సందర్భం ఇక్కడ వ్రాయబడి ఉంది. అప్పుడు రాజు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఒక దగ్గరికి పోగు చేసి, పాపులను ఎడంవైపు, పరిశుద్ధులను కుడివైపు పోగు చేసి, గొల్లవాడు గొర్రెలను వేరుపరుచున్నట్లుగా వేరు చేస్తాడట. గొర్రెలను ఒకవైపు, మేకలను ఒకవైపు చేస్తాడు కదా గొల్లవాళ్ళు. అలాగే నేను కూడా ఇదిగో పాపులను ఒక సైడు, పరిశుద్ధులను ఒక సైడు చేస్తాను నేను. అప్పుడు నేనేమంటానంటే నా కుడివైపున ఉన్నవారు పరిశుద్ధులు, గొర్రెలు, వారితో నేనేమంటానంటే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోరండి అంటున్నాడు. ఏమంటున్నాడండి? లోకము పుట్టినది మొదలుకొని మన కోసం సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి, ఇదిగో పరలోకాన్ని పొందుకోండి అని అంటున్నాడు. ఇంతకీ ఎందుకయ్యా మాకు పరలోకాన్ని ఇస్తున్నావు అని అంటే కిందికి చెబుతున్నాడు చూడండి. 35వ వచనం, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును అంటున్నాడు. ఎందుకయ్యా పరలోకానికి ఇస్తున్నావు మాకు అని అంటే, ఇదిగో మీరు ఇవన్నీ చేశారు, నేను దప్పికొన్నాను, దాహం ఇచ్చారు, ఆకలిగా ఉన్నాను, ఆహారం పెట్టారు, దిగంబరినై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, నేను పరదేశిగా ఉన్నాను, నన్ను ఆదుకున్నారు, నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు అని అంటున్నాడట వాళ్ళతో. అదేంటి ప్రభు, వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. ఏంటి ప్రభువా, నువ్వెప్పుడు వచ్చావు మా ఇంటికి? నువ్వు దిగంబరిగా ఉండటం మేము ఎప్పుడు చూసాము? బట్టలు ఇచ్చావు నీకు. నువ్వు దప్పికొని ఉంటే నేను ఎప్పుడు దాహం ఇచ్చాను? నువ్వు ఆకలికొని ఉంటే నేను ఎప్పుడు ఆహారం పెట్టాను నీకు అని వీళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. కిందికి చూడండి, 37వ వచనం. అందుకు నీతిమంతులు అంటున్నారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. ఇదేంటి ప్రభువా, నీకు ఆహారం ఇచ్చావు అని అంటున్నావు? నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చావు? నీకెప్పుడు మేము ఆహారం పెట్టాము అని ఈ నీతిమంతులు ఆశ్చర్యపడిపోయి ప్రభువుని అడుగుతున్నారట. అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి నీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చుతమని ఆయనను అడిగెదరు. ప్రభువుని అడుగుతారట, ఏంటి ప్రభువా, నువ్వైతే ఎప్పుడు మా ఇంటి దగ్గర కనిపించలేదు, మా ఊర్లో కూడా కనిపించలేదు, ఎప్పుడయ్యా మీకు ఇచ్చాము అని అంటే కిందికి అంటున్న 40వ వచనంలో అంటున్నాడు చూడండి. అందుకు ప్రభు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఏమంటున్నాడండి? పరలోకాన్ని ఇస్తానన్నాడు. లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి అని చెప్పాడు. అయ్యా, మరి పరలోకాన్ని మాకు ఇస్తున్నావు, మాకు స్వతంత్రించుకోండి అని చెప్పావు, ఇంతకీ ఎందుకు ఇస్తున్నావు అని అంటే, ఇదిగో నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, దప్పికొని ఉన్నావు, దాహం ఇచ్చాడు. ఎప్పుడయ్యా మీరు వచ్చారు మా ఇంటికి అని అంటే, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు గనక అది నాకును చేసినట్టే. అంటే ఈరోజు మనము ఎవరికైనా ఆకలి కొన్న వారి ఆకలిని తీరిస్తే అది ఎవరికి చేసినట్టు?
ప్రభువుకు చేసినట్టు. ఎవరైనా దిగంబరులుగా ఉంటే, ఎవరైనా చలితో వణికిపోతుంటే వారికి దుప్పటిచ్చామనుకోండి, అది ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్ట. ఇది ఎప్పుడైనా విన్నామా అండి? మనం సేవకులు ఎప్పుడైనా చెప్పారా మనకు? పరలోకం పొందుకునే వారికి ఇవన్నీ చెప్పాడు. మీరు పరలోకం పొందుకోండి అని అన్నాడు. ఎందుకు ఇస్తున్నారు పరలోకానికి అని అంటే, పరలోకం అంటే ఇదిగో మీరు నాకు భోజనం పెట్టారు, నాకు దాహం ఇచ్చారు, నాకు బట్టలు ఇచ్చారు, రోగిని అయి ఉంటే నన్ను చూడవచ్చారు అని అంటున్నాడు. ఎప్పుడు ప్రభువా మీరు రోగి అయి ఉండుట మేము చూసామనంటే, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఉన్నారు కదా, వారికి చేశారు మీరు. వారికి చేస్తే అది నాకు చేసినట్టే. నిజంగా ఎంత గొప్ప మంచి మాట చెప్పాడండి. ఈరోజు ఏ సంఘమైనా ఈ కార్యక్రమాలు చేస్తుందా? నిజంగా రైల్వే స్టేషన్లో చలికాలం వెళుతుంటే బిక్కుబిక్కుమంటూ చలితో వణికిపోతూ ఉంటారండి. వణికిపోతున్న వారికి ఒక దుప్పటి కొనిచ్చావా? ఆకలితో ఉంటారండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టావా ఎప్పుడైనా? ఆహారం వండుకొని వెళ్ళిపోయి ఆకలితో ఉండి రోడ్డు మీద ఎవరు దిక్కు లేక ఎవరు ఎటు తోచని పరిస్థితిలో ఉన్నవారికి ఆహారం పెట్టావా? అలా పెడితే అది నాకు చేసినట్టే. ఇలా నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇదిగో నీకు బహుమానం, ఇదిగో నీకు పరలోకం అంటున్నాడు దేవుడు. మరి ఆ పరలోకాన్ని పొందుకోవాలంటే ఇవన్నీ మనం చేయాలట. అంటే యేసుక్రీస్తు చూపినటువంటి ప్రేమను ఈ లోకానికి మనము చూపాలి. ఈరోజు ఈ కార్యక్రమాలు చేయాలని ఏ సేవకుడైనా ప్రేరేపిస్తున్నాడు ఆ సంఘాన్ని? ఇదిగో మీరు పరలోకం పొందుకోవాలంటే ఆకలిగా ఉన్నవానికి ఆహారం పెట్టాలయ్యా, దప్పిగా ఉన్నవానికి దాహం తీర్చాలయ్యా, రోగి అయిన వాడిని చూడడానికి వెళ్ళాలయ్యా, బట్టలు లేని వానికి బట్టలు ఇవ్వాలి అని ఎవరైనా చెబుతున్నారా? ఎంతసేపు సేవకుని బలపరచు, సేవను బలపరచు తప్ప ఈ యొక్క సంఘమంతా కలిసి ఇతరులకు సహాయం చేద్దామని ఏ సేవకుడైనా ముందుకు వస్తున్నాడా అండి? మరి ఆ సంఘం ఎలా వెళ్తుంది పరలోకానికి? ఇదిగో పరలోకానికి వెళ్ళాలంటే ఇవన్నీ చేయాలన్నాడు. ఇవన్నీ చేయకపోతే పరలోకం ఎలా ఇస్తాడు దేవుడు మనకి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఇలాంటి బోధ, ఇలాంటి మాటలు చెప్పకపోయేసరికి ఆ సంఘం ఏమైపోతుంది? బహుమానమును కోల్పోతుంది, బహుమానమును అపహరణకు గురైపోతూ ఉంది. అంటే ఒక రకంగా దైవ సేవకులే మనల్ని దేవునిలో సరి అయిన విధానంలో, సరి అయిన మార్గములో నడిపించని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక రకంగా మనం పరలోకానికి వెళ్లకుండా ఆటంకం అవుతున్నారా? అవుతున్నారు. పరలోకం వెళ్ళాలంటే ఇది ఇలా వెళ్ళాలి అని మార్గం చూపకపోతే మనం ఎలా వెళ్తామండి పరలోకానికి? అలా మార్గం చూపాల్సినటువంటి దైవ సేవకుడే మనకు మార్గం చూపకపోతే మనం ఎలా వెళ్తాం? అందుకే మీ బహుమానము అపహరణకు గురవుతా, జాగ్రత్త అన్నాడు పౌలు గారు. ఇగో శిరస్సును హత్తుకొని వాడు మీ బహుమానంను అపహరించేస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పాడు. ఇలాంటి జాగ్రత్తలు మరి మనం తీసుకోవాలి కదా, తీసుకోవాలి. ఇంకొక మాట కూడా చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన, ఇది పెద్ద సెంటెన్స్ అండి, దయచేసి చాలా జాగ్రత్తగా వింటేనే తప్ప ఇది అర్థం కాదు మనకి. అందువలన మనమిక మీదట, ఇది కంటిన్యూ ఉంటుందండి, కంటిన్యూ మాటలు ఉంటాయి ఇక్కడ, ఫుల్ స్టాప్ లేని మాటలు ఇవి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేతను వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, మార్గములో తప్పు మార్గమట, మళ్ళీ మనుషుల మాయోపాయముల చేత తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక అన్నాడు. ఎంత పెద్ద మాట అండి ఇది, ఎంత పెద్ద సెంటెన్స్ చూడండి. మనం ఇక మీదట ఎలాగుండకూడదు అని అంటే, ఇదిగో మనసు చిన్నపిల్లలాగా ఉండకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఏది చెప్పినా నమ్మేస్తారు కదండి. ఈరోజు క్రైస్తవుడు కూడా ఎలా ఉన్నాడండి? ఏది చెప్పినా నమ్మేస్తూ ఉన్నాడు. నిజంగా దైవ సేవకుడు చెప్తే అది ఉందా లేదా, అసలు ఎలా చెబుతున్నాడు, దేవుని మాటనేనా ఇది, అవేమీ లేవండి. ఏదో బట్టి పట్టుకొని వచ్చి 4 మాటలు చెప్తే విని వచ్చేస్తూ ఉన్నాం. ఇక మీదట అలా చేయకండి అంటున్నాడు పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ. ఇక మీదట మనమిక
మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచన చేతను తప్పు మార్గమునకు లాగు మాటలట, కల్పింపబడిన ఉపదేశములట. ఈ కల్పింపబడిన ఉపదేశములు నిన్ను బహుమానము పొందకుండా కోల్పోగొడతాయండి. ఇవి అలాంటి ఉపదేశాలు ఉన్నాయా? మరి ఉన్నాయి. ఈ కల్పింపబడిన ఉపదేశము చేత మనము మన బహుమానమును పోగొట్టుకోకూడదట. గాలికి కొట్టుకొని పోవచ్చు, అల్ల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక అని అన్నాడు. మరి కిందికి చెప్తున్నాడు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎదగాలి, మనం ఇంకా ఎదగాలి. బహుమానం పొందుకోవాలంటే ఒకే చోట ఉంటే కుదరదు. బహుమానం పొందుకోం. మనము అన్ని విషయాల్లో ఎదగాలి అన్నాడు. కొన్ని విషయాల్లో ఎదిగితే సరిపోతుంది అన్నాడా? మనం అన్ని విషయములలో ఎదగాలి. ప్రేమ కలిగి అన్నాడు. ప్రేమ, ముందుగా ప్రేమ కావాలి మనలో. ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు. 16వ వచనం చూడండి. ఆయన శిరస్సై ఉన్నాడు. శిరస్సును ఎక్కడ చదువుకున్నాం మనం? కొలస్సీ పత్రికలో చదువుకున్నాం కదా. 2:18 శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అని అన్నాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, ఇదిగో శిరస్సుగా ఉంది కదా, ఈ శిరస్సు, ఈ సర్వ శరీరము అమర్చబడి ఉన్నది. ఇందులో ఉన్నటువంటి తన పరిమాణము చొప్పున పనిచేస్తున్నాయి. చేతులు చేయవలసిన పని చేతులు చేయాలి, కాళ్ళు చేయవలసిన పనులు కాళ్ళు చేయాలి, కళ్ళు చేయవలసిన పనులు కళ్ళు చేయాలి, చెవులు చేయవలసిన పనులు చెవులు చేయాలి. తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగచేయుచున్నది అన్నాడు. ఈ శరీరం ఎలాగైతే ఐక్యతతో పనిచేస్తుందో అలాగే మనము కూడా శిరస్సై ఉన్న యేసుక్రీస్తుకు మనము కూడా ఒక అవయవములలాగా ఉండి మనము కూడా తనయందు ఒక అవయవములాగా పనిచేయాలట. ప్రేమ చేత సత్యమును మాట్లాడవచ్చు. సత్యం అంటే వాక్యము. ఈ వాక్యము చేత మనమందరము కూడా ఒకరికొకరు కలిసి కార్యక్రమాలు చేయాలి. కొన్ని సంఘాలు చేస్తున్నాయండి. ఎండాకాలంలో మజ్జిగను ఇస్తారు, దాహానికి మరి చలివేంద్రాలు పెడతారు, చలికాలంలో దుప్పట్లు పంచుతూ ఉంటారు. ఎందుకోసం చేస్తున్నారు? ఇదిగో యేసుక్రీస్తు చెప్పాడు కదా, నేను ఆకలిగా ఉంటిని నాకు ఆహారము పెట్టారయ్యా, దప్పికొన్నాను దాహాన్ని తీర్చారయ్యా, చలితో వణికిపోతున్నాను నాకు దుప్పటిచ్చారు. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనం బహుమానం పొందుకుంటాం. లేదంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు మనము కొట్టుకొని పోకుండా అంటున్నాడు. కొట్టుకొని పోకుండా, అలా కొట్టుకొని పోతే మనం బహుమానం పొందుకోలేము. అంటే అపహరణకు గురైపోతూ ఉంటుంది మన బహుమానం. మరి ఇలా అపహరణకు గురి చేసే వారి మధ్యలో ఉండి మనం ఏమైపోవాలి? అందులోనే ఉండి మనం పరలోకాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుందండి? రోమిలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. ప్రతి మాట బైబిల్లో ఎంత చక్కగా వ్రాయబడి ఉందో చూడండి. ఈరోజు సమాజంలో జరుగుచున్నది అదే, బైబిల్లో చెబుతున్నది అదే. ఇదిగో మీరు అలర్ట్గా ఉండండి, మీకు బహుమానం ఉంది, మీరు పరుగు పందెంలో విజయం సాధించాలి, ఇదిగో పరలోకాన్ని చేరుకోవాలంటే ఇవి చెయ్యాలి, మీరు అలా చేస్తే పరలోకాన్ని పొందుకుంటారు అని ఎంతో చక్కగా వ్రాయబడి ఉంటే ఇవేమీ చెప్పకుండా ఇదిగో వస్తూ వెళుతూ ఉంటే మనం ఏదో ఒక రోజు దేవుడు మనల్ని పిలిచేస్తాడు, మనం పరలోకాన్ని పోగొట్టుకుంటాం. అలా పోగొట్టుకోకుండా మీరు ఏం చేయాలో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి ఒకసారి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగొచ్చేయు వారిని కనిపెట్టుకొనియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు గారు చెప్తున్నారు ఏమని? ఇదిగో మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. దేనికో తెలుసా? ఇదిగో మీరు నేర్చుకున్న బోధ, అపోస్తుల బోధ ఉంది కదా,
ఇప్పటి వరకు మనం యేసుక్రీస్తు మాటలు చూసాం కదా, దీనికి వ్యతిరేకముగా చేస్తున్నటువంటి బోధకుల మధ్య ఉంటే అందులో నుంచి వారిని మరి కనిపెట్టండి, మీరు అలా కనిపెట్టండి అని బతిమాలుకొనుచున్నాడట. బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. అదేంటి? ఇదిగో బోధను కూడా కల్పించేశారు, కల్పితాలు చెప్పేస్తూ ఉన్నారు, పరలోకానికి వెళ్లకుండా చేసేస్తూ ఉన్నారు. అలాంటి గుంపులో ఒకవేళ మీరు ఉంటే అది కనిపెట్టండి, కనిపెట్టి వారిలో నుండి తొలగిపోవుడు. ఎందుకంటే ఇందులో ఉంటే మీకు పరలోకమే ఉండదు. కాబట్టి పరలోకం ఇచ్చే మాటలేవి, పరలోక సంబంధమైన మాటలేవి, యేసుక్రీస్తు చెప్పిన మాటలేవి, అదిగో అందులో మీరు చేరాలి. ఎందుకంటే మీరు పరలోకం వెళ్ళాలి అంటున్నాడు. ఇంకా కిందికి మనం చూడగలిగితే 18, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? క్రీస్తు దాసులమనే చెప్తారు, కానీ క్రీస్తుకు కాదట వారి దాసులు. దాసుల కోసం చెప్తున్నాడా? సేవకుల కొరకే చెప్తున్నాడా? నేనేమైనా చెప్తున్నానా సేవకుల కొరకని? పౌలు గారే చెప్తున్నారా? నేను చెప్తున్నానా? అట్టివారు ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటలను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఏంటి, దైవ సేవకులలో మోసం చేసేవారు ఉన్నారా? ఉన్నారు. క్రీస్తుకు కాక కడుపుకే దాసులైన వారు ఉన్నారా? ఉన్నారు. వారిని కనిపెట్టుకొని ఉండండి అని చెప్తున్నాడు. ఇలాంటి వారిలో ఉంటే ఒకవేళ మనం బహుమానము పోగొట్టుకుంటామట. అలా బహుమానము పోగొట్టుకుంటే మనకు పరలోకం రాదు. ఏ సంఘం అయితే ఇదిగో దేవుని కార్యక్రమాలు చేయాలి, ఎవరైతే దేవుని పనుల్లో ఉండాలి, అనేక శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం క్రీస్తులో ఉండి మనం పోరాటం చేయాలి, అప్పుడే పరలోకాన్ని పొందుకుంటామని ఎవరైతే చెబుతారో అదిగో ఆ సంఘంలో ఉండండి. మీకు శ్రమలు వచ్చాయా? అయితే క్రీస్తులోనికి రండి, శ్రమలు వెళ్ళిపోతాయి. క్రీస్తులో శ్రమలు ఉండవని ఎవరైతే చెప్తారో ఖచ్చితంగా వాళ్ళు పరలోకానికి వెళ్ళే సంఘం కాదండి అది. ఎందుకంటే పౌలు గారి బోధ ఏముంది? పౌలు గారి బోధ, అపోస్తుల బోధ ఏమని ఉంది? ఒకసారి చూస్తారా మాట? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం చూడండి. పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళ్తారట? శ్రమ లేకుండా వెళ్ళిపోతామా? శ్రమలు వద్దంటే పరలోకానికి వెళ్తామా? ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. మనం పరలోకానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యానికి మనం చేరుకోవాలంటే ఎలా ఉండాలి చెప్తున్నాడు. 14వ అధ్యాయం 22వ వచనం చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరచి. అప్పటికి చాలా గలిబిలైపోయిందండి. పౌలు గారిని బాగా కొట్టేశారు, చనిపోయాడు అనుకొని ఊరు బయట పడేశారట ఈడ్చుకెళ్ళి. అలా ఈడ్చుకెళ్ళిన తర్వాత అక్కడ పడేస్తే మళ్ళీ ఆయన లేచి వచ్చేసి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెననియు వారిని హెచ్చరించెను. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ బహుమానం మనం పొందుకోవాలంటే ఏముంటాయట? మనకు రాజమార్గం ఉండదు, ముండ్ల మార్గమే ఉంటుంది. మరి అందులో నుంచే నువ్వు వెళ్ళాలి. లేదండి నేను ఇలా వెళ్ళను అని అంటావా? విశాల మార్గం ఉంది ఒకటి, అది ఎటు వెళ్ళిపోద్దట? ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. విశాల మార్గమున వెళ్ళిపోయావా? అందరూ అటే వెళుతున్నారని నువ్వు వెళ్ళిపోయావా? అది నరకానికి తీసుకెళ్తుంది. ఇదిగో ఇరుకు మార్గం అన్నాడు. ఈ ఇరుకు మార్గములోనైనా నువ్వు వెళ్ళాలి, ఎందుకంటే నీకు పరలోకం రావాలంటే. ఈ క్రైస్తవ జీవితం ఇరుకు మార్గమేనండి. క్రైస్తవ జీవితంలో సుఖపడాలి, సంతోషంగా ఉండాలి అని అంటే చాలా తక్కువ. బైబిల్లో శిష్యులు కానీ, బైబిల్లో మొట్టమొదటి శతాబ్దం క్రైస్తవులు కానీ సుఖపడ్డట్టు, సంతోషపడ్డట్టు ఎక్కడైనా మనం చూస్తామా? ఇది ఇరుకు మార్గమే, ఇది కష్టమైన మార్గమే. అయినప్పటికీ కూడా అనేక శ్రమలు నువ్వు అనుభవిస్తేనే నీకు పరలోకం, యుగ యుగాలు నీకు సంతోషం అని అన్నాడు. మరి ఇది ఇరుకు మార్గం అని తెలిసి కూడా మనం ఇందులోనే ఉండి క్రీస్తును అనుసరిస్తే మనం పరలోకానికి వెళతాం. నీకు శ్రమలు వచ్చాయా? క్రీస్తు దగ్గరికి శ్రమలు పోతాయంటే, శ్రమలు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. ఏంటయ్యా మీరు శ్రమలు వస్తే క్రీస్తు దగ్గరికి రమ్మన్నావు, అసలు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాయి నాకనంటే ఉంటాడు అట్లాడు? అయ్యా ఇందులో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ ఎంతకాలం ఉంటాయి అయ్యా? ఈ శరీరం ఉన్నంత వరకే కదనయ్యా.
ఈ కష్టంలోనే మనం ఆనందం వెతుక్కోవాలి, ఈ శ్రమల్లోనే మనం సంతోషంగా ఉండాలి. అలా ఉంటే మనం యుగ యుగాలు సుఖపడే పరలోకాన్ని పొందుకుంటాం అని ఈ మాటలు చెప్పావనుకో, ఎంతకాలం శ్రమ పడతామండి? ఇప్పటికీ నా వయస్సు 30 దాటిందండి, 30 దాటింది. ఇంకా మహా అయితే దేవుడు నన్ను దీర్ఘాయుష్మంతునిగా నన్ను దీవిస్తే ఇంకెంతకాలం బ్రతుకుతా? ఇంకో 150 ఏళ్ళు ఉంటానా? ఉండను కదా. దీర్ఘాయుష్వంతుడిగా దేవుడు నన్ను దీవిస్తే ఎంతకాలం ఉంటా? మహా అంటే ఇంకో 30 లేదా 40 లేదా 50, అంతే కదండి. 50 అంటే ఎంత? 80 సంవత్సరాలు వస్తాయి. ఇంకా ఒకవేళ కష్టం ఉంటే ఎంతకాలం ఉంటుంది? ఈ 80 సంవత్సరాల వరకే కదా. ఇంకా 50 ఏళ్ళే కదా కష్టం. కానీ ఈ కష్టాన్ని అనుభవిస్తే యుగ యుగాలు ఏముంటుంది మనకి? పరలోకం. ఇప్పుడు మన జీవితాలు అందరిలో 3 పదులు 4 పదులు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు గతించిపోయాయి కదా. ఇక మిగిలిన కొద్ది కాలమే కదా. ఈ కొద్ది కాలం మనం శ్రమలు అనుభవిస్తే, ఈ కొద్ది కాలం మనము కష్టాన్ని అనుభవిస్తే క్రీస్తు కొరకు మనకేముంటుంది? బహుమానం ఉంటుంది. అందుకే పౌలు చెప్పాడు, ఇదిగో నా పరుగు కటముట్టించాను, నేను అనేక శ్రమలు అనుభవించాను, నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఎన్నో కష్టాలు అనుభవించాను, అయినా క్రీస్తును వదలలేదు, విశ్వాసంను కాపాడుకున్నా నేను. ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మనము కూడా చివరిలో ఇదిగో నేను ఇంతకాలం అయ్యా, దాదాపు నేను క్రీస్తుని తెలుసుకొని 30 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది క్రీస్తు మార్గంలోనికి వచ్చి. ఇంతకాలం ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, బంధువులు ఇబ్బంది పెట్టారు, తోడబుట్టిన వాళ్ళే కష్టపెట్టారు, నా స్నేహితులే నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ అవన్నిటిని నేను గెలిచానయ్యా. దేని విషయంలో నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదు, నేను జయించాను. ఇక నేను వెళ్ళిపోతున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు అని ఈ మాట చెప్పగలుగుతామండి చివరిలో మనం? అలా చెప్పాలంటే మరి మనం అనుభవించాలి అవన్నీ. అవి అనుభవించి ఇక తుది శ్వాసలో ఉన్నప్పుడు, ఇక వెళ్ళిపోయేటప్పుడు మనం ఈ మాటలు చెప్పగలం. మనతో ఉన్న వారికి మనల్ని పరామర్శించడానికి వస్తారు కదండి. ఇక అయిపోయిందండి, ఇక చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడు అని అంటే అందరూ వస్తారు కదా. వచ్చిన వారికి మనం ధైర్యం చెప్పగలుగుతామా? ఏం టెన్షన్ కాకండి, మీరేం బాధపడకండి. ఇదిగో నా జీవితంలో దేవుని కొరకు నేను ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నీతిగా ఉన్నాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నమ్మకమైన సృష్టికర్తకు నా ఆత్మను అప్పగించేసుకుంటాను, నాకు పరలోకం దేవుడు ఇచ్చేస్తాడు, మీరెందుకు బాధపడతారు అని ఈ మాటలు చెప్పగలుగుతామండి? అలా చెప్పాలి. మరి అలా చెప్పేవారిగా ఉండాలి. మరి బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు అంటే ఏంటనుకున్నాం? బాధపడుతూ వెళ్ళిపోవాలా? బాధపడకూడదు. అందుకే పౌలు గారు అన్నారు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది లాభం నాకు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోవాలి. అదండి దేవుని యొద్దకు వెళ్ళే మార్గం. ఇలాంటి మాటలు ఏ సంఘములో ఉంటాయో ఆ సంఘం పరలోకానికి వెళుతుంది. ఇలాంటి మాటలు కాకుండా ఊరకే దశమ భాగం ఇవ్వండి, ఈ కానుక ఆ కానుక, ఈ లోక సంబంధమైన మాటలతోటే, ఈ లోక సంబంధమైన ఈ శరీర సంబంధమైన మనసుతోటే ఊరక ఉప్పొంగుచ్చు, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, దేవుని మాటల గురించి గొప్పగా చెప్పుకొనక అలాగుంటే బహుమానము అపహరణకు గురైపోతుంది. అలా అపహరించకుండా ఉండాలంటే ఇది క్రీస్తు మార్గంలోనికి రావాలి. ఇది ఇరుకు మార్గమే అన్నాడు, ఇది విశాల మార్గం అని చెప్పలేదు యేసుక్రీస్తు. ఆ ఇరుకు మార్గమున వెళ్ళడానికి మీరేం చేయాలట? పోరాడాలి అన్నాడు. పోరాడాలని చెప్పాడా? ఇరుకు ద్వారమున పోరాడండి అన్నాడు. ఇలాంటి మార్గం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు బయట సంఘాలు చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంటుందండి. వాళ్ళు విశాల మార్గం సైడే మొగ్గు చూపుతారు తప్ప ఇరుకు మార్గాన్ని ఆలోచన పెట్టరు. అలాంటి వారిలో నుండి కావాల్సి ఉంటే మీరు తొలగిపోండి అన్నాడు, ఎందుకంటే మీకు పరలోకం రావాలని. ఇలాంటి బోధలు ఉంటే ఆ బోధకుల మధ్య నుండి మీరు తొలగిపోయి యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో, అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధను మీరు ఆనుకొని ఉండి, శిరస్సును హత్తుకొని ఉండి పరలోకాన్ని పొందుకోవాలి అని చెప్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నాయన మీరు మా కొరకు ఒక బహుమానమును ప్రభువా ఏర్పరిచారు. అదేదో కాదు, మీరు ఇచ్చేటటువంటి ఆ యొక్క పరలోకం
జయించిన వానికి ప్రభువా సింహాసనం మీద కూర్చోబెడతానన్నావు తండ్రి. మేము ఈ లోకంలో ప్రభు జయించి మీరిచ్చే బహుమానమును పొందుకునే భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. ప్రతి విధమైన ఆశలో నుండి తండ్రి, ప్రతి విధమైన పాపము నుండి తండ్రి, ప్రతి విధమైన శోధన నుండి తండ్రి మేము జయము పొందుకునే భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ లోకంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. ఈ లోకంలో క్రైస్తవ జీవితం అనగానే ఇది ఒక పోరాటం అని, క్రైస్తవ జీవితం అనగానే ఏదో సుఖము సంతోషం ఇక్కడ అనుభవించకుండా ఇక్కడ ఉంటాయని కాకుండా తండ్రి మేము ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా అనుభవించి మీరిచ్చే బహుమానము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.